తెలుగుదేశం ఎంపీ సృజనా చౌదరి ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం, కానీ చేయవలసిన ఇంకా చాలా ఉన్నాయి. అది కాకుండా అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన అష్యూరెన్సెస్ కూడా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో మ్యాటరే ఈ స్పెషల్ కేటగిరీ సెస్. మొత్తం 6 సబ్జెక్ట్స్ పెట్టారు. అందులో 6 గురించి కూడా అడగాలని చెప్పి మా డెసిషన్. అది తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో ఈ రోజు కనుక అవకాశం వస్తే డిస్కస్ చేయడానికి డెఫినెట్ గా మేము బ్యాలెన్స్ షీట్ ని బయట పెట్టదలుచుకున్నాం. ఏం చేసాం, ఏం చేయలేదు, ఇంకెప్పుడు చేస్తారు అనేది ఫైనాన్స్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు కలిసి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మేము హౌస్ లో ఈరోజు యాక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నేను కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కాబట్టి చెప్పాను. బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి, బీజేపీ కాదు ఎన్డీఏ నుంచి, గవర్నమెంట్ నుంచి పని ఇవన్నీ చేయించాలి. రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా అయితే బెనిఫిట్ అవుతాయి ఆ విధంగా మేము నడుచుకుంటున్నాం. ఎక్కడైతే డిమాండ్ చేయాలో, ఎక్కడైతే క్వశ్చన్ చేయాలో ఏ మాత్రం తగ్గకుండా మిత్రపక్షం అయినప్పటికీ కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి యాజ్ ఏ మినిస్టర్గా కూడా నిన్న మీరు చూశారు, చాలా క్రిస్టల్ క్లియర్గా అడిగాము. ఇంతకంటే ఇంకేమైనా చేయవలసిన అవసరం వస్తే కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేస్తాం. నిన్నే ఇచ్చాము, మరి ఈ రోజు కూడా స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నాం. కొన్ని విషయాల్లో సంతృప్తిగా ఉన్నాం, కొన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నాం. అది సెషన్ అంతా అయిపోయినాక ప్రెస్ మీట్ చెప్పండి. ఓకే, అన్ని తీసుకెళ్తానే ఉన్నాం రెగ్యులర్ గా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కాబట్టి తీసుకెళ్లబట్టే 10 సంవత్సరాల్లో యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల్లో చేయవలసినవి కూడా ఈ 2 సంవత్సరాల్లో సాధించినవి చాలా ఉన్నాయి, కానీ సాధించవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ షీట్ వేయడం అనేది ఇంపార్టెంట్. దాని మీద మేము ఇప్పుడు స్ట్రెస్ చేస్తా ఉన్నాం. అది పాటిస్తున్నారా లేదా అనేది మీరు వాళ్ళు అడగాలి. మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడైతే ఏ స్టెప్ చేయాలో ఆ స్టెప్ తీసుకుంటూ, శత్రు కావాలన్నా మిత్ర కావాలన్నా, మిత్రధర్మాన్ని పాటిస్తూ మేము చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ప్రజలు కూడా తెలియగలవారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. దాన్ని పదే పదే మేము లోక్సభలోను, రాజ్యసభలోనూ కూడా పదే పదే మేము చెప్తానే ఉన్నాం. ఆ డబుల్ స్టాండర్డ్ అనేది ఏంటంటే అది వీరప్ప మొయిలీ గారు హౌస్ లోనే అబ్జెక్ట్ చేశారు. ఇంకా వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ డౌట్. రైట్, థ్యాంక్ యూ.